క్యాపెక్స్. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని షార్ట్ ఫామ్ లో క్యాపెక్స్ అంటారు. ఎక్స్పెండిచర్ అంటే మనందరికీ తెలుసు, ఎక్స్పెండిచర్ అనేది ఖర్చు. మరి క్యాపిటల్ అంటే, క్యాపిటల్ ని సింపుల్ గా చెప్పాలంటే క్యాపిటల్ అనేది మనీ లేదా మనీ యొక్క రీసోర్సెస్. కొంచెం డీప్ గా అంటే ఈ అకౌంటింగ్ అండ్ బ్యాలెన్స్ షీట్ పరంగా చెప్పాలంటే క్యాపిటల్ లోపల చాలా టైప్స్ ఉన్నాయి. అయితే అందులో ముఖ్యమైన 3 రకాల క్యాపిటల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ది ఈక్విటీ క్యాపిటల్. ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఓనర్స్ లేదా షేర్ హోల్డర్స్ యొక్క మనీని ఈక్విటీ క్యాపిటల్ అంటారు. ఈ ఈక్విటీ క్యాపిటల్ లోపల షేర్ క్యాపిటల్ ప్లస్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఉంటాయి. సెకండ్ది డెబ్ట్ క్యాపిటల్. కంపెనీ బ్యాంకుల నుండి లేదా బాండ్స్ రూపంలో అప్పుగా తీసుకొచ్చిన మనీని డెబ్ట్ క్యాపిటల్ అంటారు. ఇలా తీసుకొచ్చిన అప్పుకు కంపెనీ టైం టు టైం ఇంట్రెస్ట్ ను పే చేస్తుంది. థర్డ్ది వర్కింగ్ క్యాపిటల్. కంపెనీ డే టు డే బిజినెస్ పనుల కోసం యూజ్ చేసే షార్ట్ టర్మ్ మనీనే వర్కింగ్ క్యాపిటల్ అంటారు. ఇలా ఈ 3 రకాల క్యాపిటల్ కంపెనీని స్టడీ చేయడంలో చాలా ఇంపార్టెంట్. అయితే క్యాపిటల్ అనేది ఈక్విటీ రూపంలో ఉన్న, డెబ్ట్ రూపంలో ఉన్న, వర్కింగ్ క్యాపిటల్ రూపంలో ఉన్న, ఇలా ఎలా ఉన్నా సరే క్యాపిటల్ అంటే సింపుల్ గా మనీ లేదా మనీ యొక్క రీసోర్సెస్ అని గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఓకే, మరి క్యాపెక్స్ అంటే? క్యాపెక్స్ అంటే కంపెనీ దగ్గర ఉన్న మనీని లేదా కంపెనీ అప్పుగా తీసుకొచ్చిన మనీని లాంగ్ టర్మ్ అసెట్స్ ని బై చేయడానికి ఖర్చు చేయడాన్నే క్యాపెక్స్ అంటారు. మరి ఈ క్యాపెక్స్ తో ఎటువంటి అసెట్స్ ని బై చేస్తారు? అకౌంటింగ్ లో ఈ క్యాపెక్స్ ని ఎక్కడ చూపిస్తారు? అండ్ ఈ క్యాపెక్స్ తో క్యాష్ ఫ్లోస్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటది? ఇలా క్యాపెక్స్ సంబంధించిన మిగిలిన విషయాల్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు లామా వెల్త్. సరే, ఈ క్యాపెక్స్ తో ఎటువంటి అసెట్స్ ని బై చేస్తారు? ఈ క్యాపెక్స్ తో కంపెనీ గ్రోత్ కి ఉపయోగపడే ప్రాపర్టీస్ ని, ప్లాంట్స్ ని అండ్ ఎక్విప్మెంట్స్ ని బై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫీస్ బిల్డింగ్స్, ల్యాండ్స్ ఇటువంటివన్నీ ప్రాపర్టీస్ కిందకి వస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఇటువంటివన్నీ ప్లాంట్స్ కిందకి వస్తాయి. కంపెనీకి యూజ్ అయ్యే వెహికల్స్, మెషినరీస్ ఇటువంటివన్నీ ఎక్విప్మెంట్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఇలా కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ కి ఉపయోగపడే ప్రాపర్టీస్ మీద, ప్లాంట్స్ మీద, ఎక్విప్మెంట్స్ మీద డబ్బుల్ని ఖర్చు చేయడాన్నే క్యాపెక్స్ అంటారు. అయితే ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ వేరే కంపెనీలని అక్వైర్ చేయడం లాంటివి అంటే ఈ కంపెనీలను అక్విజిషన్ చేయడం లాంటివి క్యాపెక్స్ కిందకి రావు. ఎందుకంటే క్యాపెక్స్ అంటే ఓన్లీ లాంగ్ టర్మ్ ఫిజికల్ అసెట్స్ ని బై చేయడమే. ఇప్పుడు వేరే కంపెనీలో అక్విజిషన్ చేసినప్పుడు ఆ కంపెనీ యొక్క అసెట్స్ తో పాటు ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్, కస్టమర్స్, బ్రాండ్స్ ఇలా రకరకాలని అక్వైర్ చేసినట్టే. అందుకే ఈ వేరే కంపెనీలను అక్వైర్ చేయడాన్ని క్యాపెక్స్ కింద చూపించరు. సరే, మరి ఈ క్యాపెక్స్ ని అకౌంటింగ్స్ లో ఎక్కడ చూపిస్తారు? ఈ క్యాపెక్స్ తో బై చేసిన లాంగ్ టర్మ్ ఫిజికల్ అసెట్స్ ఏవైతే ఉంటాయో లైక్ బిల్డింగ్స్, ప్లాంట్స్, ఎక్విప్మెంట్స్ వీటన్నింటినీ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ఫిక్స్డ్ అసెట్స్ లో చూపిస్తారు. ఎందుకంటే వీటన్నిటిని కంపెనీ కంప్లీట్ గా బై చేసింది కాబట్టి. మరి ఈ ఫిక్స్డ్ అసెట్ ని బై చేయడానికి పెట్టిన ఖర్చుని ఎక్కడ చూపిస్తారు? ఆ ఖర్చుని ఆ ఫిక్స్డ్ అసెట్స్ యొక్క యూజ్ లైఫ్ ఆధారంగా అంటే ఆ ఫిక్స్డ్ అసెట్స్ యొక్క యూజ్ఫుల్ లైఫ్ ని బేస్ చేసుకొని డిప్రిసియేషన్ రూపంలో ఆ అన్ని ఇయర్స్ పాటు ఇన్కమ్ స్టేట్మెంట్ లో మైనస్ చేసుకుంటూ చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఒక ఎక్విప్మెంట్ మీద 10 crores క్యాపెక్స్ చేసింది అనుకుందాం. బ్యాలెన్స్ షీట్ ఫిక్స్డ్ అసెట్ లో ఆ ఎక్విప్మెంట్ పేరు మీద 10 crores అని చూపిస్తారు. ఆ ఎక్విప్మెంట్ యూజ్ లైఫ్ 10 years అనుకుందాం. ఎవ్రీ ఇయర్ 1 crore చొప్పున 10 years పాటు ఇన్కమ్ స్టేట్మెంట్ లో డిప్రిసియేషన్ గా అంటే ఖర్చుగా చూపిస్తారు. ఇప్పుడు అర్థమైంది కదా ఈ క్యాపెక్స్ ని అకౌంటింగ్ లో ఎలా చూపిస్తారో. మరి ఈ క్యాపెక్స్ వల్ల క్యాష్ ఫ్లోస్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా? ఎస్, ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. క్యాపెక్స్ ని క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ లో ఫిక్స్డ్ అసెట్స్ పర్చేజ్ లోపల మైనస్ గా చూపిస్తారు. ఎందుకంటే ఆ ఫిక్స్డ్ అసెట్స్ కి ఫుల్ గా డబ్బులు పే చేసి బై చేసిర్రు. అందుకే క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ లో ఫిక్స్డ్ అసెట్స్ పర్చేజ్ కింద మైనస్ గా చూపిస్తారు. అయితే కంపెనీ లార్జ్ క్యాపెక్స్ చేయడం వల్ల కంపెనీ యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లోస్ నెగటివ్ గా ఇంపాక్ట్ అవుతాయి అన్నది గుర్తుంచుకోండి. ఈ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ గురించి అర్థం కాకపోతే మన లామా వెల్త్ ఛానల్లో ఒక డెడికేటెడ్ వీడియో ఉంది. మీ ఫ్రీ టైంలో ఆ వీడియోని చూసే ప్రయత్నం చేయండి. ఫైనల్ గా కంపెనీ దగ్గర మనీ ఉన్నా లేకున్నా ఎవ్రీ కంపెనీ కంపల్సరిగా క్యాపెక్స్ చేస్తుంది. ఎందుకంటే క్యాపెక్స్ అనేది కంపెనీ యొక్క ఎక్స్పాన్షన్ ని లేదా మోడర్నైజేషన్ ని ఇండికేట్ చేస్తుంది. ఇది క్యాపెక్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బీ హెల్తీ, హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ జై హింద్.